ఏం రాత్తనవే? ఆర్టీపీ గారికి ఈ ఊరి పరిస్థితుల్ని వివరిస్తూ ఉత్తరం రాస్తున్నాను. ఆయన ఏం చేస్తాడు? ఎంక్వైరీ చేసి ప్రభుత్వ సొమ్ముని కాచేసిన ఆ పుణ్యకోటిని జైలుకి ఏడుస్తాడు. చంపుతాన్రా, కసి తీరా చంపుతాను. అది ఎక్కడున్నా వెతికి వెతికి వేటాడి చంపుతాను. వేర్ ఇస్ ద హాస్పిటల్? ఆస్పత్రి ఎక్కడయ్యా? వైద్యో నారాయణ హరి అన్నారు. మధ్యలో ఉన్న నారాయణ తీసేసి ఉన్న ఆ కాస్త వైద్యాన్ని కూడా హరించారా మీరు? ఆ హరిని లాలించేది పాలించేది ఆ లక్ష్మీదేవే కదండి. ఆవిడుందిగా రాజమార్గం గారు. ఒరే జపాను, అయ్యా అయితే పర్లేదు. లక్ష్మీదేవిని మించింది ప్రపంచంలో వేరే ఏదీ లేదు. ఇంకేం ప్రభుత్వ వస్తువులు లేవా మీ ఊళ్ళో? శ్మశానం ఉంది, చూస్తారండి. అక్కర్లేదు, నా ఎంక్వైరీ అయిపోయింది. ఇక నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా ఆర్డీఓ గారు మా తోటకొచ్చి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి రాజమార్గం గారు. అలాగే, మీరింతగా పిలుస్తుంటే రానటం బాగోదు. తగలడండి. మీ పేరు మాత్రమే భలేగా ఉందండి. మీ ట్రీట్మెంట్ కూడా బాగుందండి. పేరేమో రాజమార్గం, వెళ్ళేది దొడ్డి మార్గం. బాలే దొరికాడు. అవునండి రాజమార్గం గారా, ఎంతకై మా అయ్యగారి మీద మీకు ఫిర్యాదు చేసింది ఎవరండి? చెప్పకూడదు, అది వృత్తి ధర్మం. మీ ఊర్లో వ్యక్తి లెటర్ రాసిందని, ఆవిడ పేరు జానకి అని. చెప్పకూడదు, అది పరమ వృత్తిదో. అందుకే మీరు నన్ను అడగొద్దు, నేను చెప్పొద్దు. వచ్చాను, పని పూర్తి చేశాను, వెళ్తాను, అంతే.
అవును, కంప్లైంట్ ఇచ్చింది జానకేన అమ్మాయని నేను మీకు చెప్పలేదుగా. అస్సలు చెప్పలేదు. ఆ జానకి ఎవరో మాకు తెలియదు. గుడ్, అలాగే ఉనండి, నన్ను ఇలాగే ఉంచండి. వస్తాను. రే జపాను, అయ్యా ఈ రాసమార్గంగాన్ని రాసమార్గాన్ని ఆవెక్కించండి రా. అటువంటి మనకు చాలా అవసరం రా. జాగ్రత్తరా బాబు. దాన్ని వదలకూడదురా. ఇదంతా జానక పని అన్నమాట. దాన్ని వదలనయ్యా. ఇప్పుడే వెళ్ళి దాన్ని గోదట్లేసి తొక్కేస్తాను. ఆవేశపడకరా రాంబాబు, చంపేస్తే ప్రాణం పోతురా. కానీ అది కాదురా మనకు కావాల్సింది. దానికి మన రేంజ్ ఏంటో తెలియాలిరా. నువ్వు వెళ్ళి ఆ ముసలు దాన్ని గుడిచి పీకేస్తానని నీ బాణీలో చెప్పరా. అప్పుడు దాని అంతలో అదే నా కాళ్ళ దగ్గరికి వస్తుందిరా. హజ్జాలరా మనకి. రేయ్, పైగా అలా చేసేమనుకో, ఇంకెవరికి మన మీద కంప్లైంట్ ఇవ్వాలన్న ఆలోచనే రాదురా. ఏంటి? అలాగేనయ్యా, మీ మాటని ఇప్పుడు వెళ్ళి దానికి వార్నింగ్ ఇస్తాను. అది మారకపోతే అప్పుడు నా దారిలో దాన్ని ఈ ఊరు దాటించేస్తాను. ఒరే రాంబాబు, సారీరా. నీ ఆవేశాన్ని ప్రతిసారి అనిచేస్తున్నాను రా. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి మరి. అది ఊరు దాటి వెళ్తే నా ఆశ ఏమైపోవాలరా. అందుకే దాన్ని బెదిరించి నా పక్కలో లాగాలని ఇదంతా చేస్తున్నాను రా. నీకేమో అలాంటివి నచ్చవు మరి. అందుకే ఈ నాటకాలు రా. ఏమనుకోకరే రాంబాబు, సారీరా. ముసల్దానా, రాళ్ళు బయటికి రా. ఏంటే నువ్వు చేసిన పని? పోలే పాప ముసళ్ళ కదా అని జాలిపడి మా పుణ్యకోటి గారి గోదావరి పక్క నీకు పాకేసుకుని బతికే అవకాశం ఇస్తే నువ్వు ఆయనకి ఎదురు తిరుగుతావా? ఏం చూసుకున్నా నీకు ఈ ధైర్యం? దీన్ని చూసుకున్నానా? ఇదేమన్నా దేవత ఈ ఊరిని కాపాడడానికే? ఏయ్, ఇది మా రాజ్యం, మా పుణ్యకోటి గారి రాజ్యం. ఎదురు తిరిగితే ఈ ఎదురు లంకలో ఎండగట్టేస్తాను. అమ్మా, ఆర్డీఓ గారికే ఫిర్యాదు చేస్తారా? ఏయ్, ఇప్పుడు మీ బతుకులేంటో మీకు తెలుస్తదే. ఏంటి బెదిరిస్తున్నావా? భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. ఏం చేసుకుంటావో చేసుకో. అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాను. ఇకపై ఏదున్నా వాళ్లే చూసుకుంటారు. ఏంటే ప్రభుత్వమా? నిజమా? వెళ్ళవమ్మా చెప్పొచ్చు. ఇదిగా నువ్వు అన్న ప్రభుత్వం ఇప్పుడు దాకా మా తోటలో ఫుల్లుగా తాగేసి ఇందాక పడవెక్కి మొత్తం ఇంటికి వెళ్ళిపోయింది తెలుసా? అదే
అదే మా పుణ్యకోటి గారి రేంజ్. గంజి నీళ్ళు కూడా గతి లేదు. మీకెందుకమ్మా ఊరి గురించా? ఇప్పుడు మీ పొత్తుతో పరిస్థితి ఏంటో తెలుసా? ఒకటే, తెల్లారకల్లా మీ తట్ట బుట్ట సర్దేయటం. రెండో, తలొంచుకుని వచ్చి తప్పొప్పుకుని మా పుణ్యకోటి గారి కాళ్ళ మీద పట్టం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలే. మీకు రేపు తెల్లారేదాకానే టైము. ఆ తర్వాత వార్నింగ్లు వాదనలు ఉండవు. మెడట్టుకుని గోదట్లకు తోసి ముంచేస్తాను. ఇదిగా ఈ రేత్రికి బాగా ఆలోచించుకుని ఉండాలో పోవాలో నిర్ణయించుకోండి. లేకపోతే రేపు తెల్లారితే మా పుణ్యకోటి గారి కాళ్ళ మీద ఉండాలి. లేదనుకో ఈ రాంబాబు గడి జనంతో ఇక్కడ ఉంటాడు. పంచాయతీ కాదు, నీ పాక పీకి పారేయడానికి. ఆలోచించుకోండి. అర్థమైందా? రై రై పడరా. ఎల్లగొడతాడంటే ఎల్లగొడతాడు. ఆడెల్లగొట్టేదేంటి, మనమే వెళ్ళిపోదాం. ఇట్లాంటి ఊళ్ళో ఉండడం కన్నా ఇంకెక్కడికైనా వెళ్ళి బతకడం మంచిది. మీరేం బాధపడకండమ్మా. మన ఊళ్ళో ఉంటే ఆడాట్ల సాగవని భయంతో మనల్ని పంపించాలని చూస్తున్నాడు. వచ్చిన ఆఫీసర్ లాగే అందరూ ఉండాలని లేదుగా. ఏదో ఒక రోజు సరైనోడు తగులుతాడు. అప్పుడు తెలుస్తుంది ఈ ఎదవలకి. బామ్మ, నీకు బాధగా లేదా? బాధ దేనికి? మాకు ఆశ్రయం ఇచ్చినందుకే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఊరుకోరా పిచ్చోడా. మంచికి చోట్లేని చోట మంచోళ్ళు ఉండాల్సిన పని లేదురా. అంతగా మనం ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితే వస్తే అప్పుడైనా ఈ ఊరు జనానికి తెలిసొస్తుందేమో చూద్దాం. మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకంటారా. ఏ జరగాలనుంటే అదే జరుగుద్ది. వద్దు బామ్మ, మా వల్ల నీకు ఇబ్బంది కలగడం నాకిష్టం లేదు. నేను వెళ్ళి పుణ్యకోటిని క్షమించమని అడుగుతాను. ఏంటి, క్షమించమని అడుగుతావా? దానికన్నా ముగ్గురు కట్టకట్టుకుని గోదట్లా దూకడం మంచిది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అసలు నువ్వేనా ఈ మాట అనేది? ఇంతకు ముందు అంజిగాడి ఇదే మాట అంటే నువ్వెంత ఆవేశపడ్డావో నాకు తెలుసు. నువ్వైతే ఒకటి, నేనైతే ఒకటినా? నా సంగతి నీకు తెలీదు. నేను నీకన్నా మొండిదాన్ని. ఈ వయసులో ఊరి మీద ఆధారపడకుండా నా రెక్కల కష్టంతో నేను బతుకుతున్నాను. ఆడేంటమ్మా నన్ను బెదిరించేది? నేను బతికే ఈ కొద్ది రోజులు ఎక్కడ బతికినా ఒకటే. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు. అంతేగాని నా కోసం నువ్వు ఆ పుణ్యకోటిగాడి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదమ్మా. అది కాదు బామ్మ. ఊరుకోమ్మా. ఏం కాదని చెప్పానా? నువ్విట్ట ఆలోచిస్తావనే ఆడు బెదిరించెళ్ళాడు. చూద్దాం ఏం చేస్తాడో. నువ్వు మాత్రం ఆడికి లొంగడానికి వీల్లేదు. ఒకవేళ అట్టాంటిది ఏదైనా చేస్తే మాత్రం
ఈ ముసల్దాన్ని సంపుకు తిన్నంత ఒట్టే. ఆ రే సతీ, కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసావుగా? ప్యాక్ చేశాను సుబ్బు, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకు అర్థం కావట్లేదు సుబ్బు. దేవుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్ళడమేరా. కానీ మన గమ్యం మాత్రం ఆ మీనాక్షి చావు. సతీ, ఆ సింహాచల నరసింహస్వామి మీదొట్రా చిన్న ఆధారం దొరికినా చాలు ఆ మీనాక్షి బతుకు ఛిద్రమైపోవడానికి. రేయ్, వెళ్ళి వాటర్ బాటిల్ తీసురా. అలాగే సుబ్బు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. ఎన్నిసార్లు రాస్తారా? మొన్ననే ఒకడు వచ్చి రాసుకెళ్ళాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయి ఉంటారు సార్, నేను స్టేట్ గవర్నమెంట్. ఎంతమంది ఉంటారు సార్? నలుగురం. పేర్లు చెప్పండి సార్. సుబ్బు అలియాస్ సుభాష్ చంద్రబోస్, సత్యపండు అలియాస్ సత్యనారాయణ స్వామి, తులసి మైథిలి. ఈ తులసి మైథిలి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? అదే ప్రశ్న మరి మా ఇద్దరికి వేయలేదే? రే సతీ, అతన్ని ఇంత ముందు ఎక్కడో చూసినట్టుందిరా. ఎవరు సుబ్బు? అతనేరా, అక్కడ రెడ్ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూడు, అతను. ఇతను జనాభా లెక్కల కోసం మన ఇంటికి వచ్చాడు కదా సుబ్బు, అతను అతనా? ఇతను చూపేదో తేడాగా ఉందిరా, ఒకసారి పిలు. ఉండి పిలుస్తాను. ఏమయ్యా? హలో,
నాకైతే అనుమానంగా ఉందిరా పట్టుకో. అలాగే సుబ్బు. అన్నా 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 నాకేం తెలియదు అన్నా, అంత గంగిరెడ్డి చెప్పినట్టు చేశాను అన్నా, నాకు అసలు ఏం తెలియదు అన్నా. ఆ గంగిరెడ్డి ఫోన్ చేసి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో కనుక్కోమని చెప్పాడన్నా, అందుకే ఆ రోజు జనాభా లెక్కల కోసం మీ ఇంటికి వచ్చానన్నా. పొట్టున్నా, అంతకు మించి నాకు ఇంకేం తెలియదన్నా, ప్లీజ్ అన్నా నా మాటేనన్నా. ఆ గంగిరెడ్డి ఎక్కడుంటాడో తెలుసా? హైదరాబాద్ లో ఉంటాడన్నా. హైదరాబాద్ లో ఎక్కడా? రక్షణమతని యాగం దుష్ట శిక్షణమే ఉద్యోగం. లేకపోతే కళ్ళు నెత్తికెక్కినాయా? ఈ ఊళ్ళోనే కాదే, ఏ ఊళ్ళో ఉన్నా నేను వదిలిపెట్టను. నువ్వు కాదు, నేనే నిన్ను వదిలిపెట్టను.